ఇంతకు ముందు భాగంలో చిన్ని వాళ్ళ ఇంట్లోకి అర్ధరాత్రి ఒక దొంగ ప్రవేశిస్తాడు. అప్పుడు చిన్ని ఆ దొంగ వెనకాలే వెళ్లి అతన్ని వీపు మీద తట్టి పిలుస్తుంది. అప్పుడు ఆ దొంగ వెనక్కి తిరిగి చిన్నిని చూసి కంగారు పడుతూ కింద పడతాడు. దాంతో అతని చేయికి గాయమై రక్తం కారుతూ ఉంటుంది. చిన్ని ఆ గాయాన్ని చూసి ఇంట్లోకి వెళ్లి మందు తీసుకొనొచ్చి ఆ దొంగ చేతికైన గాయానికి మందు రాసి కట్టుకడుతుంది. అప్పుడు ఆ దొంగ చిన్ని అమాయకత్వానికి తనపై చూపిస్తున్న జాలిని చూసి కరిగిపోతాడు. అప్పుడు చిన్ని తను ఎందుకు దొంగలా మారాల్సొచ్చిందని అడిగినప్పుడు ఆ దొంగ తన కథని చిన్నితో ఇలా చెబుతాడు. తన పక్కనే ఉండే ఒక గ్రామంలో తన కుటుంబంతో పాటు ఒక చిన్న పూరి గుడిసెలో నివసించేవాడని, అదే ఊరిలో ఒక జమీందారు ఇంట్లో తను పాలేరుగా, తన భార్య వంట మనిషిగా పనిచేస్తూ ఉండేదని చెబుతాడు. వచ్చిన సంపాదనతో తన కొడుకుని చదివించుకుంటూ సంతోషంగా ఉండేవాళ్లని అంటాడు. కాని ఒకరోజు ఆ జమీందారు భార్య వాళ్లు చేయని దొంగతనం నేరాన్ని వాళ్లపై అంటగట్టి పనిలో నుంచి తీసేసి బయటికి తరిమేశారని చెబుతాడు. పైగా వాళ్లు దొంగలని ఊరంతా చాటింపు వేయించడంతో ఆ ఊర్లో వాళ్లకు ఎవ్వరూ పనివ్వలేదని చెబుతాడు. తన కుటుంబం ఆకలి బాధను తీర్చేందుకే తనపై ఊరు వాళ్లు వేసిన దొంగనే ముద్రను నిజం చేస్తూ దొంగగా మారాల్సొచ్చిందని చెప్పుకొస్తాడు. ఇంతలో ఆ దొంగ అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా పొరపాటున తన కాళ్లు తాకి పక్కనే ఉన్న టేబుల్ పై ఉన్న చెంబు కిందపడి ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళందరూ నిద్రలేచి అక్కడికి వచ్చి చూసేసరికి చిన్ని ముందర ఆ దొంగ కనిపిస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్యం శేఖర్తో ఆ దొంగని పట్టుకోవాలని చెప్పబోతుండగా క్రితం భాగం ముగుస్తుంది. సుబ్రహ్మణ్యం, శేఖర్, ప్రసాద్ ముగ్గురు ఆ దొంగని పట్టుకుందామని ముందుకు వెళ్తూ ఉండగా చిన్ని వాళ్లకు అడ్డుపడుతుంది. అప్పుడు సుబ్రహ్మణ్యం చిన్నితో ఇలా అంటాడు. అమ్మా చిన్ని, ఏంటమ్మా నువ్వు చేస్తుంది? వాడొక దొంగ. మేం రావడం కాస్త ఆలస్యమై ఉంటే వాడు నిన్నేం చేసేవాడు తలుచుకుంటేనే నాకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే తాతయ్య, ముందు ఆ రైలుకి ఎర్ర జెండా చూపించి కాస్త నిదానంగా నేను చెప్పేది వినండి అని అంటూ జరిగిన విషయమంతా అందరికీ వివరిస్తుంది చిన్ని. ఆ తర్వాత ఇలా అంటుంది. అది తాతయ్య జరిగింది. ఈ దొంగ అంకుల్ కావాలని దొంగలా మారలేదు. తన కుటుంబ పరిస్థితులే తననిలా మార్చాయి. మీరు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా తాతయ్య, ప్రతి ఒక్కరికి మారటానికి ఒక అవకాశం ఇవ్వాలని. ఇప్పుడు మనం కూడా ఈ దొంగ అంకుల్కి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం తాతయ్య. అయినా మనం తనకి అవకాశం ఇవ్వగలమమ్మా. తన గురించి మనకేమీ తెలియదు కదా. తెలియకపోతే ఏముంది నాన్న, ఈ అంకుల్ అడిగి తెలుసుకుందాం. అమ్మా చిన్ని, నీకేం తెలీదు, పక్కకి తప్పుకో. వీడి గురించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. వీడో దొంగ విధవ. వీడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తే వాళ్ళే చూసుకుంటారు. ఒరే శేఖర్, నువ్వు కాస్త ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. అమ్మా చిన్ని, నువ్వు చెప్పమ్మా ఇప్పుడు ఇతనేం చేద్దాం? తాతయ్య, ఈ అంకుల్కి మన దగ్గరే ఏదైనా పనుంటే ఇవ్వండి. అది చేసుకుంటూ అంకుల్ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. అప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఎంచక్క మాతో పాటే కలిసి చదువుకుంటాడు. మాకు కూడా ఆడుకోవడానికి ఒక కొత్త స్నేహితుడు దొరుకుతాడు. మొత్తానికి అలా అంటావు. సరే తల్లి, నీ కోరికను ఏ రోజు మేం కాదన్నామని. ఇదిగో బాబు, ఇటు చూడు. నీ పేరేంటోయ్? అయ్యా, నా పేరు కాళీ అయ్యా. చూడు బాబు కాళీ, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. నువ్విప్పుడు మీ ఇంటికి వెళ్ళిపో. రేపు ఉదయాన్నే నీ కుటుంబంతో సహా వచ్చి నన్ను కలువు. అప్పుడు చూద్దాం నువ్వేం చేయగలవు. కానీ కేవలం నా మనవరాలు చెప్పింది కాబట్టి ఒక్కసారికి నిన్ను వదిలేస్తున్నాను. మళ్ళీసారి ఇలాంటి పనేదైనా చేశావని నాకు తెలిసిందంటే అప్పుడు నాకంటే చండశాసనుడు ఉండడు, జాగ్రత్త. అయ్యా, ఎంత మాట! నాలాంటి దొంగోడికి మారే అవకాశం ఇచ్చి నాకు జీవితాన్ని ఇస్తానంటున్నారు. అలాంటప్పుడు నా ప్రాణం పోయినా మళ్ళీ ఇలాంటి పాపిష్టి పని ఇంకెప్పుడు చేయనయ్యా. నా కొడుకు మీదొట్టేసి ఇక మాటిస్తున్నాను. అయితే సరే, ఇప్పుడు వెళ్ళు. రేపు ఉదయాన్నే నీ కుటుంబంతో సహా వచ్చి నన్ను కలువు. మీరు కూడా అందరూ మీ గదిలోకి వెళ్ళి పడుకోండి. మొదలే మధ్యరాత్రి అవుతుంది. ఏదన్నా రేపు ఉదయం లేచాక మాట్లాడుకుందాం అని చెప్పి సుబ్రహ్మణ్యం కాళీని అక్కడి నుంచి పంపించేసి పడుకోవడానికి తన గదిలోకి వెళ్ళిపోతాడు. మిగతా వాళ్లు కూడా వారి వారి గదుల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు కాళీ వెళుతూ వెళుతూ చిన్ని మరియు ప్రసాద్లతో ఇలా అంటాడు. అమ్మా చిట్టి తల్లి, నువ్వు చిన్నదానివే అయినా నీది చాలా పెద్ద మనసమ్మా. నాలాంటి ఒక దొంగ విధవని ఒక్క రాత్రిలో మనిషిగా మార్చావు. నువ్వు కలకాలం చల్లగా ఉండాలమ్మా. నాకు ఇంత సహాయం చేసిన నీకేమిచ్చినా రుణం తీర్చుకోగలను. అందుకే
నా ఒంట్లో ఊపిరున్నంత వరకు నీ ఒంటిపై ఈగ కూడా వాలకుండా నీకు మీ కుటుంబానికి కాపలా కాస్తానమ్మా. ఇది నా ఆన. బాబుగారు, మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. మీరు కన్నది కూతురుని కాదు, సాక్షాత్తు అమ్మోరునే. నేనుంటానయ్యా. బాగా జాము అయింది, మళ్ళీ పెందలాడే లేస్తారేమో. మీరు వెళ్ళి పడుకోండి అయ్యా, నాను పోతాను. అలాగే దొంగ అంకుల్. సారీ కాళీ అంకుల్, టాటా. అని చెప్పి కాళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రసాద్ చిన్నిని తన తలపై నిమురుతూ నుదటిపై ముద్దు పెట్టి ఇలా అంటాడు. చిన్ని, నువ్వు నిజంగా నా బంగారు తల్లివేరా. ఈ రోజుకి నువ్వు చేసిన ఘనకార్యాలు చాలు గాని పద, వెళ్ళి తొందరగా పడుకుందాం. మళ్ళీ ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి ఇద్దరూ నవ్వుకుంటూ వాళ్ళ గదిలోకి వెళ్ళి పడుకుంటారు. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. ఉదయం అవ్వగానే ఇంట్లో వాళ్ళందరూ లేచి వాళ్ళ పనులకు వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇంతలో కాళీ తన భార్యని కొడుకుని తీసుకుని ఆ ఇంటి గుమ్మం దగ్గరకొచ్చి ఇలా పిలుస్తూ ఉంటాడు. అయ్యా, అయ్యా, అయ్యగారు, ఎవరయ్యా అది? పొద్దున్నే అలా అరుస్తున్నారు. వస్తున్నానుండు. అని అంటూ సుబ్రహ్మణ్యం ఇంట్లో నుంచి బయటికి వస్తాడు. అప్పుడు కాళీ సుబ్రహ్మణ్యాన్ని చూసి ఇలా అంటాడు. దండలయ్యా, మీరు పెందలాడే నా భార్యని కొడుకుని తీసుకుని రమ్మని చెప్పారు కదా, అందుకనే వాళ్ళని తీసుకుని వచ్చానండి. ఏంటయ్యా, మరీ ఇంత పొద్దున్నే తీసుకుని వచ్చావు? నేనేదో మాట వరుసకు పొద్దున్నే అంటే, సరే ఎలాగో వచ్చావు కదా, మీ వాళ్ళ గురించి చెప్పు. అయ్యగారు, ఇది నా ఇంటిది, దీని పేరు లచ్చి. అయ్యగారికి దండం పెట్టవే. దండాలయ్యా. నమస్కారమమ్మా. ఈ బుడ్డోడు నా కొడుకండి, ఈడి పేరు శివుడు. బాబూ, ఇలా రా నాన్న. అంటూ ఆ పిల్లవాడిని సుబ్రహ్మణ్యం దగ్గరికి పిలిచి తన తలపై చేయి వేసి నిమురుతూ ఇలా అడుగుతాడు. నువ్వు ఏ తరగతిలో చదువుకుంటున్నావు బాబూ? నేను స్కూల్కి వెళ్ళట్లేదు అయ్యగారు. మా అమ్మతో కలిసి బస్టాండ్ దగ్గర కాగితాలు వేరుకోవడానికి వెళ్తాను. ఎందుకు బాబూ, నీకు చదువుకోవడం ఇష్టం లేదా? నాకు స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అయ్యగారు. అక్కడైతే అందరూ నాలాంటి పిల్లలు ఉంటారు. వాళ్ళందరితో పాటు కలిసి చదువుకోవచ్చు. ఇంకా ఎన్నో బోలెడన్ని ఆటలు ఎంచక్కా వాళ్ళతో కలిసి ఆడుకోవచ్చు. కానీ కాగితాలు వేరుకుంటే గానీ మాకు అన్నం దొరకదు అని అమ్మ చెప్పింది. అందుకే నేను స్కూల్కి వెళ్ళను అని ఆ పిల్లోడి మాటలు వినగాని సుబ్రహ్మణ్యానికి వాళ్ళ పరిస్థితి చూసి ఎంతో బాధ కలిగింది. అప్పుడు సుబ్రహ్మణ్యం ఆ పిల్లాడితో ఇలా అంటాడు. మరి నీకు నేను అన్నం పెట్టి చదివిస్తాను, అప్పుడు బాగా చదువుకుంటావా? మరి మా అమ్మా నాన్నలకి ఎవరు అన్నం పెడతారు అయ్యగారు? అప్పుడు సుబ్రహ్మణ్యం ఆ పిల్లవాడు వేసిన ప్రశ్నకు గట్టిగా నవ్వి అతనితో ఇలా అంటాడు. వాళ్ళకు కూడా పెడతానులేరా. ఇప్పుడు చెప్పు, నువ్వు చదువుకుంటావా? ఓ, బాగా చదువుకుంటాను అయ్యగారు. అయితే ముందు నువ్వు నన్ను అయ్యగారని పిలవడం మానేయి. నువ్వు కూడా నన్ను తాతయ్య అని పిలువు, సరేనా? అలాగే తాతగారు. అది అలా ఉండాలి. ఇదిగో చూడు బాబు కాళీ, ఇక నుంచి వీడి చదువు బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను. నువ్వు ఇంటి దగ్గర పశువుల పాకలో ఉన్న పనులు చూసుకుంటూ మన రైసు మిల్లులో నా చిన్న కొడుకు శేఖర్కి సహాయంగా ఉండు. ఇక నీ భార్య లచ్చి ఇంటి దగ్గర తోట పనులు చూసుకుంటుంది. మీరిద్దరూ కలిసి ఇంటి వెనకాల ఉన్న ధాన్యం బస్తాలు పెట్టే గదిని శుభ్రం చేసుకుని అక్కడే ఉండండి. అయ్యా, మీది నిజంగా చాలా పెద్ద మనసయ్యా. ముఖం తెలియని అనామకుడికి కేవలం మీ మనవరాలు కోరిందని ఇంత పెద్ద బాధ్యతనిస్తున్నారు. నేను నా కుటుంబం ఎన్ని జన్మలెత్తినా మీ మేలు మరవలేనయ్యా. దాందేముంది లేవోయ్, ఇకనైనా బుద్ధిగా మారి కష్టపడి పని చేసుకో. ఇక నుంచి వీడి చదువు బాధ్యత నాది. అలా అని మీకే లోటు చేయను. మీ కష్టానికి దగ్గర ప్రతిఫలము ఇస్తానులే. అట్టాగే అయ్యా, తప్పకుండా మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోను. ఇక నుంచి ఒళ్ళు వంచి కష్టపడతాను అయ్యగారు. అయ్యా, మాకు మా ఆయనకు మళ్ళీ ఒక కొత్త జీవితం ఇస్తున్నారు. మీరు మీ కుటుంబం అందరూ కలకాలం చల్లగా ఉండాలయ్యా. మీకు కోటి కోటి దండాలు. దీనిలో నేను చేసిందేముందమ్మా, అంతా నా మనవరాలు చిన్ని నీ భర్తలో తెచ్చిన మార్పు వల్ల జరిగింది. ఉండండి ఒక నిమిషం. ఒరే ప్రసాదో, శేఖర్, ఓసారి ఇద్దరిలా రండి అని తన ఇద్దరు కొడుకుల్ని పిలుస్తాడు సుబ్రహ్మణ్యం. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడికొస్తారు. అప్పుడు చిన్నవాడు శేఖర్ ఇలా అంటాడు. ఏంటి నాన్నగారు పిలిచారు? ఒరేయ్, ఈ రోజు నుంచి వీళ్ళిద్దరు మన దగ్గరే పనిచేస్తారా?
ఖాళీకి మన పశువుల పాకలో ఉన్న పనులేంటో చూపించు. ఆ తర్వాత నీతో పాటు రైస్ మిల్లుకి తీసుకువెళ్ళి అక్కడే నీకు సహాయంగా పెట్టుకో. అలాగే అతని భార్య లచ్చికి మన ఇంటి దగ్గర తోట పనులు ఏమేమి ఉన్నాయో ఒకసారి వివరంగా చెప్పు. అలాగే నాన్నగారు. ప్రసాద్, నువ్వు వీడిని తీసుకెళ్ళి మన చిన్ని వాళ్ళతో పాటే మీ స్కూల్లో చేర్పించు. అలాగే నాన్నగారు. ఏ స్కూల్కా? భలే భలే. కానీ తాతగారు, నా దగ్గర స్కూల్కి వెళ్ళడానికి బట్టలు లేవు కదా. అని అమాయకంగా అడుగుతాడు శివుడు. ఇంతలో చిన్ని అక్కడికొచ్చి ఇలా అంటుంది. నువ్వేమీ బాధపడకు, నీకు మా తమ్ముడి బబ్లు యూనిఫామ్ ఇస్తాను, నీకు బాగా సరిపోతుంది. అది వేసుకొని ఈరోజు మాతో పాటే స్కూల్కి రా, మిగతాది తర్వాత చూసుకుందాం. మీరేమంటారు నాన్న? నేను చెప్పింది కరెక్టేనా? 100కి 100 కరెక్ట్ నా చిట్టి తల్లి. అయితే శివుడు, మా చిన్ని చెప్పినట్టు చెయ్యి. మా చిన్ని, మీరు తొందరగా రెడీ అయి వస్తే మనం స్కూల్కి వెళ్దాం. అవతల టైం అయిపోతుంది. పిల్లలు లేటుగా వెళ్ళినా పర్వాలేదు, కానీ మరీ టీచర్ స్కూల్కి లేటుగా వెళ్తే అస్సలు బాగోదు అని నవ్వుతూ అంటాడు. అది వినగానే చిన్ని నవ్వి శివుణ్ణి తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. శివుడికి తన తమ్ముడు బబ్లు బట్టలిస్తుంది. కాసేపటికి చిన్ని, బబ్లు ఇంకా శివుడు ముగ్గురు కలిసి స్కూల్ యూనిఫామ్లో రెడీ అయి బయటకొస్తారు. అప్పుడు ప్రసాద్ ఆ ముగ్గురిని తన బైక్ పై కూర్చోపెట్టుకుని స్కూల్కి బయలుదేరుతాడు. వాళ్ళలా స్కూల్ లోపలికి వెళ్లేసరికి అక్కడొక పోలీస్ జీప్ ఆగి ఉంటుంది. అక్కడొక పోలీస్ ఇన్స్పెక్టర్ స్కూల్ ప్రిన్సిపల్ ని విచారిస్తూ ఉంటాడు. అది చూసి ప్రసాద్ ఇంకా పిల్లలు అందరూ అవాక్కై అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతకీ ఆ స్కూల్లో ఏం జరిగింది? అక్కడికి పోలీసులు ఎందుకొచ్చారు? ఆ ఇన్స్పెక్టర్ స్కూల్ ప్రిన్సిపల్ ని ఎందుకు విచారిస్తున్నాడు? ఇవన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి.